ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 1:21. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రదైవజనమా, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపం చాలా భయంకరమైనది. ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణము. శరీర సంబంధమైన మరణం అందరికీ వచ్చును. ఆత్మ సంబంధమైన మరణం అనగా యుగ యుగాలు అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుట అనే రెండవ మరణము పాపములతో మరణించే వారికి మాత్రమే వచ్చును. 2024 సంవత్సరాల క్రితమే సర్వసృష్టికర్త అయిన దేవుడు శరీరాన్ని ధరించుకొని పాపం ద్వారా వచ్చే ఆత్మ సంబంధమైన రెండవ మరణం నుండి తన ప్రజలమైన మనల్ని రక్షించటానికి ఈ భూకేతించెను గనుక మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.